అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం పరిష్కారం కోసం కేంద్రం ప్రత్యేక కమిటీ వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 4 చొప్పున ప్రాతినిధ్యం కల్పించబోతుంది. ఈ కమిటీకి చైర్మన్ గా కేంద్ర జల సంఘం వ్యవహరిస్తుంది. జల వివాదాల్ని పరిష్కరించడమే దీని ప్రధాన ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించడానికి కేంద్ర జలశక్తి శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పరిష్కారం కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీరింగ్ చీఫ్ సభ్యులుగా ఉండగా ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీరింగ్ చీఫ్, చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్లకు ఇందులో స్థానం కల్పించింది. కమిటీని కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్ లీడ్ చేస్తారు. గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి కేంద్రం కృషి చేస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటు చేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తోంది. కృష్ణానది జల వివాద పరిష్కారానికి 2023 అక్టోబర్ 6న కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి అడిషనల్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ను నిర్దేశించింది. కృష్ణా జలాల వినియోగంపై వాదనలు నడుస్తున్నందున దీన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని చాప్టర్ 9 సెక్షన్ 84 ప్రకారం కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగానికి సంబంధించిన విషయంలో సమస్యల పరిష్కారం కోసం ఎపెక్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. గతేడాది జూలైలో ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ నేతృత్వంలో ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగింది. దీనికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలు హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రస్తావించగా వాటిని చర్చించి సాంకేతికంగా పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఎపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రతినిధులను నామినేట్ చేయాలని సూచించింది. గత డిసెంబర్ 23న తెలంగాణ ప్రభుత్వం నామినేట్ చేయడంతో తాజాగా కేంద్ర జలవనరుల సంఘం కొత్త కమిటీని నోటిఫై చేసింది.